ఇందాకే సోషల్ మీడియాలో టీవీలో చూస్తున్నాను ఒక చోట ఐఆర్జీ ఇరాన్ రిపబ్లిక్ గార్డ్ కార్ప్స్ వాళ్ళు ప్రకటన చేశారు. బెంజమిన్ నెతన్యాహు ఉన్నటువంటి ఆఫీస్ మీద దాడి చేశాం, ఆయన కనపడలేదు అంటే పరోక్షంగా ఆయన్ని చంపేశాం అన్నట్టు స్టేట్మెంట్ ప్రకటన చేశారు. దానికి ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, అబ్బాయి ఇదంతా వాస్తవం కాదు. సో వాస్తవం అవాస్తవం ఏంటో మనకైతే తెలియదు. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 3వ రోజుకి చేరుకుంది. యుద్ధం ఎప్పుడు తప్పే, ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. అలాగే ఇరాన్ బహ్రెయిన్ తో చేస్తుంది, ఇరాన్ యుఏతో చేస్తుంది, ఇరాన్ కువైట్ తో చేస్తుంది. కువైట్ లో కూడా కొన్ని బేసిస్ పేల్చింది, అది ఇందాక కొన్ని విజువల్స్ చూసాను, నిజాబద్ధం తెలియదు. F-15s అమెరికన్ ఫైటర్స్ పడిపోతున్నాయి, అవి కూడా చూసాం. అలాగే సౌదీ మీద దాడి చేస్తుంది ఇరాన్. అలాగే అక్కడ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎట్లాగో జరుగుతుంది, యమన్ లో అలకల్లో ఉంది. సో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం మనం చూస్తాం. అయితే ఒక సార్వభౌమ దేశం మీద ఇంకో దేశం దాడి చేయడం తప్పే. సరే, ఆ దేశంలో వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, చనిపోయినటువంటి అయాతుల్ ఖమీనీ గారు, ఆయన ఎటువంటి వ్యక్తి, ఐఆర్జీఏ గార్డ్స్ తో ఎంతమంది లక్షల మందిని చంపాడు ఆయన, ఎంత నియంతలా తయారయ్యారు, హిజ్బుల్లాలు, హౌతీలు, హమాస్లు, ఇలా అనేకమైన ఉగ్రవాద స్థావరాలకి, ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇచ్చి చేస్తున్న వ్యక్తి, ఇవన్నీ ఓకే. అలాగే కారణం మీద అమెరికా వచ్చి నేను లేపేస్తాను, నువ్వు అణుబాంబు తయారు చేస్తున్నావు, నువ్వు ఉగ్రవాదులు ఎగుమతి చేస్తున్నావు అంటే మరి మునీర్ది ఎందుకు లేపలేదు? పాకిస్తాన్ లో మునీర్ చేస్తున్నదే మన ఆపరేషన్, మన పహల్గామ్ లో చేసింది ఏంటి మరి మునీర్? అవును, హిందువులు, నువ్వు హిందూ అవునో కాదా ప్యాంటు విప్పు చూసి మరి చంపారు కదా. ఈరోజు ప్రపంచవ్యాప్త ఉగ్రవాదులందరికీ లక్ష్య చేసే మహమ్మద్లు ఇవన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఉగ్రవాదులకి స్వర్గధామం పాకిస్తాన్ కదా. మరి పాకిస్తాన్ లో మునీర్ని ఎందుకు లేపేయట్లేదు? ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో నుంచి ఎందుకు తీసుకురావట్లేదు అమెరికా? ఇమ్రాన్ ఖాన్ ఎందుకు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, మరి అది తీసేయాలి కదా, ఇమ్రాన్ ఖాన్ బయట తీసుకురావాలి కదా. మరి ఎందుకు పని చేయట్లేదు? నార్త్ కొరియా కిమ్ దగ్గర అనుభవంలో ఉన్నాయంటారు, మరి కిమ్ గురించి కిమ్గా ఉంటున్నారు, గమ్మున ఉంటున్నారు. కిమ్ గురించి ఎందుకు మాట్లాడుతుంది అమెరికా? మరి అని ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ మీదకి వెళ్తారేమో అమెరికా. అదనమాట. సో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు వేరు. అది ఆయన దేశంలో ఆయన మీదకి వచ్చినటువంటి ఈ టారిఫ్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇది కావచ్చు, లేకపోతే ఒక స్ట్రాటజిక్ గా ఉన్నారు వాళ్ళు, ఏదో రకంగా అక్కడ ఆయన్ని లేపేయాలి అని డిసైడ్ అయ్యారు, చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. బంగ్లాదేశ్ చూడండి, బంగ్లాదేశ్ మరి ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వం కదా, మరి దాన్ని కూల్చేసింది ఎవరు? ఈ డీప్ స్టేట్ కాదా, అమెరికా డీప్ స్టేట్ కాదా? ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎవరు హర్షించరు ఇటువంటివన్నీ. సో అయితే ఏం చేస్తాం, ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఒక సర్వశక్తివంతులైనటువంటి దగ్గర ట్రంప్ గారు అన్నది ఒక అతను తయారయ్యారు. ఆయన రకరకాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యూరోప్ దేశాలు కానీ, కెనడా కానీ అందరూ ఇబ్బంది పడుతున్న వాళ్ళే కదా. ఇప్పుడు అమెరికా దేశించకపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో దశాబ్దాలు ఆయనతో ప్రయాణం చేసిన దేశాలు కూడా విభేదిస్తున్నాయి. అందుకని వాళ్ళందరూ ఈ రోజు భారతదేశానికి క్యూ ఎందుకు కడతాయి? యూరోప్ ఎందుకు దశాబ్దాల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి భారతదేశంతో FTA చేసుకున్నారు? కెనడా ఎందుకు ముందుకు వచ్చింది? బ్రెజిల్ ఎందుకు వస్తున్నారు? రకరకాల దేశాలు, UAE దేశం ఎందుకు చేసుకుంది, సౌదీ చేసుకుంది, ఆస్ట్రేలియా చేసుకుంది, న్యూజిలాండ్ ఎందుకు అందరూ భారతదేశం దగ్గరికి వస్తున్నారు? ఎందుకు ఆయా దేశాలన్నీ మన దగ్గర వస్తున్నాయి? ఇక్కడ సుస్థిరమైన పరిపాలన ఉంది, అలాగే అందరూ కలిసికట్టుగా పనిచేసుకునే ఒక మంచి నాయకత్వం ఉంది. మీరు ఎదగండి, మేము ఎదుగుతాం, అందరూ కలిసి వసుదైక కుటుంబం, అందరూ కలిసి ఎదుగుతాం అన్నటువంటి ప్రోత్సహించే ప్రభుత్వం ఉంది. ప్రజలు ఉన్నారు, 150 కోట్ల ప్రజలు ఉన్నారు, ఒక మార్కెట్ ఉంది. అలాగే ఈ దేశ ప్రజలు కూడా శాంతి కాముకులు, ఎప్పుడు ఎక్స్పాన్షన్ విస్తరణ భావం లేనటువంటి ప్రజలు. కాబట్టి ఈ రోజు మన దగ్గరికి వస్తాం, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా మనం ఎమర్జ్ చేయం. ఓకే, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఒక శక్తివంతమైన ఒక బలహీనమైనటువంటి 5 దేశాలలో, అత్యంత బలహీనమైన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. ఈ రోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మన భారతదేశం అవతరించబడ్డ ఈ 12 సో ఏ రకంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే, ఏ రకంగా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు, ఇవన్నీ చూసి ప్రపంచ దేశాలు మన దగ్గరకు వస్తాయి. ఇట్స్ మోస్ట్ రిలయబుల్ కంట్రీ, ఇండియా ఇస్ మోస్ట్ రిలయబుల్ కంట్రీ.
మన దగ్గర మన వస్తున్నారు. కానీ మన మన ప్రైమ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారి గర్వపడాలి. స్టాండ్ ఏంటి సార్? మన ప్రైమ్ మినిస్టర్ గారి స్టాండ్ ఏంటి ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న ప్రైమ్ మినిస్టర్ తరుణం? స్టాండ్ కదా, భారతదేశం ఇప్పుడు ఒకటండి, ఇందిరాగాంధీ ఇప్పుడు 1960s లోనే మా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మన భారతదేశం అణుబాంబు మనం సంతరించుకోవాలి, అణుబాంబు పరీక్ష చేయాలి, అణుబాంబు మా శక్తి మనకు ఉండాలి అని. ఉమ్. అప్పుడు